ప్రధాన డిమాండ్ ఒకటి 4 లేబర్ కోడ్లను విత్డ్రా చేసుకోవాలి. 4 లేబర్ కోడ్లను విత్డ్రా చేసుకోవాలంటే అందుకు 4-5 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. రాబోయే కాలంలో అంటే భారీ పరిశ్రమలు కానీ మధ్యతర పరిశ్రమలు కానీ సంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఈ యొక్క ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసమే ఈ లేబర్ కోడ్లలో ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ప్రొవిజన్ పెట్టారు, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి ఏదైనా ఒక కంపెనీలో గుర్తింపు ఎన్నికలు జరగాలి అంటే గుర్తింపులోకి రావాలి ఒక యూనియన్ అంటే 51% ఓట్లు రావాలని చెప్పేసి కొత్త నిబంధన ప్రవేశపెట్టారు. 51% ఓట్లు రాకపోతే మళ్ళా వచ్చినటువంటి ఓటు అన్ని కూడా 20% చొప్పున లెక్కేసి డెలిగేషన్ ఒక ఎంపిక చేసుకొని వాళ్ళతో మేనేజ్మెంట్ ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి పెట్టారు. ఆ డెలిగేషన్ని కూడా ఉదాహరణకు మన హెచ్ఎంఎస్కో 20% ఓటు వచ్చింది అనుకోండి, ఐఎన్టీసీకో 20% వచ్చింది, సిఐటీకో 20% వచ్చింది, టీఆర్ఎస్కు 20%, లేదు టీఎన్టీసీకో 20% ఇట్లా వచ్చింది అనుకోండి. దానికి 20% చొప్పున ఒకరొక డెలిగేషన్ని అక్కడ నెగోషియేటింగ్ కౌన్సిల్ అనే పేరు మీద ఎంపిక చేసుకొని మీరు ఒప్పందాలు చేసుకోవాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. అయితే నెగోషియేటింగ్ కౌన్సిల్ ఎవరు ఉండాలో యూనియన్లు డిసైడ్ చేయవు, ఆ కౌన్సిల్ని మేనేజ్మెంట్ వాళ్ళే అపాయింట్ చేస్తారట. ఇది కూడా దాంట్లో నిబంధన రాశాడు. అంటే మనం ఎన్నికలు జరిగి ఎన్నికైపోయినా మన తరఫున ప్రతినిధి ఎవరు ఉండాలో మేనేజ్మెంటే డిసైడ్ చేస్తుంది అనే నిబంధనలు తీసుకొని వచ్చారు. 51% ఓటింగ్ అనేది నిబంధన పెట్టడం అంటేనే రాబోయే కాలంలో అసలు ఎవరు రికగ్నైజ్ యూనియన్లే లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ కొత్త లేబర్ కోడ్లో తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే సమ్మెలు చేసే హక్కు మన కార్మికులకు ఉంది. ఆ సమ్మెలు చేసే హక్కు లేకుండా 60 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలని చెప్తూ ఒకవేళ 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వకపోతే ఇల్లీగల్ స్ట్రైక్లుగా డిక్లేర్ చేసి ఇల్లీగల్ స్ట్రైక్ చేసినందుకు కార్మికులందరినీ ఆటోమేటిక్గా తొలగించవచ్చని చెప్పేసి నిబంధన కూడా పెట్టేశారు. ఆ స్ట్రైక్ కారణమైనటువంటి యూనియన్ల లీడర్స్ని కూడా మీరు వాళ్ళ కేసులు పెట్టవచ్చు. ఒకవేళ కంపెనీకి నష్టం జరిగితే ఆ నష్టపరిహారం అంతా కూడా యూనియన్ లీడర్లే భరించాలి, జైలు శిక్షలు అనుభవించాలని చెప్పేసి కూడా కొత్త కోడ్లో రాశారు. అలాగే యూనియన్ పెట్టుకోవాలంటే 10% ఉండాలి కంపల్సరీ అని చెప్పేసి ఈరోజు కొత్త నిబంధన తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా మన ప్రజాస్వామిక హక్కుల్ని మొత్తం కూడా కాలరాశే పద్ధతిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈరోజు లేబర్ కోడ్లను తీసుకొని వచ్చింది. బయటి వ్యక్తులు నాయకులు ఎవరు ఉండకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుకోవడం, కార్మిక హక్కుల్ని కాపాడుకోవడం అనేటువంటిది ప్రభుత్వ కర్తవ్యం. ఆనాడు మన కార్మిక వర్గం పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి త్యాగాలు చేసిన ఫలితంగానే 1947 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ వచ్చింది, అలాగే 1926 ట్రేడ్ యూనియన్ చట్టం వచ్చింది, అలాగే బోనస్ యాక్ట్ వచ్చింది, పిఎఫ్ యాక్ట్ వచ్చింది, ఈఎస్ఐ యాక్ట్ వచ్చింది, గ్రాట్యుటీ చట్టం వచ్చింది, కాంట్రాక్ట్ లేబర్ యొక్క రెగ్యులేషన్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. ఈ రకంగా అనేక రకాల చట్టాలు కార్మిక వర్గం పోరాడి సాధించుకుంటే ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కారు మొత్తం కూడా వాటిని రద్దు చేసి పడేసి 44 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి ఈరోజు అనేక రకాలుగా దాడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 8 గంటల పని అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 8 గంటల పని దినాన్ని 12 గంటలుగా మార్చేస్తూ ఈరోజు లేబర్ కోడ్లు తీసుకొని వచ్చారు. అంటే 3 షిఫ్ట్లు కాకుండా 2 షిఫ్ట్లలే పనిచేయాలి, 2 షిఫ్ట్లు పనిచేయాలని చెప్పేసి ఈరోజు ఆ లేబర్ కోడ్లు చెప్పినటువంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నైట్ షిఫ్ట్లలో ఇప్పుడు మహిళలు యాక్చువల్గా పని చేయకూడదు, కానీ నైట్ షిఫ్ట్లలో కూడా మహిళలతో పని చేయించుకోండి అని చెప్పేసి కూడా దాంట్లో లేబర్ కోడ్లో రాసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే 24 గంటలుంటే మరి 8 గంటలు పని చేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటలు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఒక 100 ఏళ్ల కిందనే మనం పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి చట్టాలు సాధించుకున్నాం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం 2025వ సంవత్సరంలో ఆధునిక కాలంలో టెక్నాలజీ సైన్స్ అన్ని పెరిగిన కాలంలో పని భారం తగ్గించాలి, కానీ ఇంకా పని గంటలు పెంచి కార్మికుల్ని దోసుకోవడానికి పెట్టుబడిదారి వర్గానికి ఆ రకంగా బీజేపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే 8 గంటల పరిధిని మనం కాపాడుకోవాలి. 12 గంటలు అయిపోతే అనేక రకాల ఇబ్బందులు వస్తాయి, మనకు తెలిసిందే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కేంద్రం చట్టం తీసుకొని వచ్చింది, ఆ కేంద్ర చట్టం ఇంకా అమల్లోకి రాలేదు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేపిస్తా ఉంది. నిన్ననే మరి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వము జియో నెంబర్ 282 జియో ఇచ్చింది. మీ అందరికీ తెలుసు అనుకుంటాం, మీరు చూసిన వాళ్ళు టీవీలో కానీ పత్రికల్లో కానీ. మన యొక్క స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే. కానీ వాళ్ళు ఇచ్చారు, పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ఇచ్చారు, గుజరాత్ వాళ్ళు జీవో ఇచ్చారు, తమిళనాడు డిఎంకే ఉంది వాళ్ళు జీవో ఇచ్చారు. అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాల్లో 12 గంటలు చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు బెత్తబడి లొంగిపోయి ఈరోజు 8 గంటల్ని 10 గంటలు మన గవర్నమెంట్ కూడా చేస్తూ ఉన్నాయి. దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే లేబర్ కోడ్లో ఉన్న అంశాన్ని మీరు చెప్తే ఉపయోగమే ఉంది. కాబట్టి ఈరోజు కార్మిక వర్గం అంతా పోరాడి సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం వల్ల రాబోయే కాలంలో ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఏ సౌకర్యాలు ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రావిడెంట్ ఫండ్ 12% నుంచి 10% తగ్గించమన్నారు. ఈఎస్ఐని కార్పొరేషన్ ద్వారా ప్రైవేటు వాళ్ళకి చేయడానికి అవకాశం
కల్పిస్తా ఉన్నారు. అలాగే గ్రాట్యుటీలో మార్పులు తీసుకొని వచ్చారు. ముఖ్యంగా మనం పర్మనెంట్ కావాలంటున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా మనం పర్మనెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నారు చాలా ఇండస్ట్రీస్ లో. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, లేబర్ కోడ్స్ లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని చట్టంలోనే పెట్టేసింది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నిర్దిష్ట కాలానికి 5 ఏళ్లకో 3 ఏళ్లకో 10 ఏళ్లకో మేనేజ్మెంట్ అపాయింట్మెంట్ చేసుకుంటుంది, తర్వాత ఆటోమేటిక్ గా తొలగించినట్టు చేస్తుంది. ఇక పర్మనెంట్ వ్యవస్థనే ఉండదు భవిష్యత్తులో. పర్మనెంట్ కార్మికులే ఉండరు. పర్మనెంట్ వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళ స్థానంలో అవుట్ సోర్సింగో, కాంట్రాక్టో, ట్రైనీలనో, అప్రెంటిస్లనో పెట్టుకొని పని చేపిస్తారు తప్ప పర్మనెంట్ చేసే పరిస్థితి రాబోయే కాలం చట్టం వస్తే అసలే ఉండదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా కార్మిక వర్గానికి అన్యాయం చేసే పరిస్థితి ఉంది, బానిసల్లాగా నెట్టివేసే పరిస్థితి ఉంది. 150 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న హక్కుల్ని ఈ రోజు మనం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి మనం అందరం గమనించాలి. వీటిని మనం ఆ రకంగా నిలబెట్టుకోవడానికి ఒక పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు. అందుకే కేంద్ర కార్మిక సంఘాలు వాళ్ళకి రాజకీయంగా మనకు విభేదాలు ఉన్నాయి. ఐఎన్టీసీ కానీ, ఏఐటీసీ కానీ, హెచ్ఎంఎస్ కానీ, సిఐటి కానీ, ఇతర అనేక సంఘాలకు, టీఆర్ఎస్కి ఇలాంటి సంఘాలకు మన మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు, వ్యక్తిగత అభిప్రాయాల విభేదాలు ఉండొచ్చు. కానీ ఏదేమున్నా లేబర్ కోడ్ లాంటి మొత్తం కార్మిక వర్గానికి నష్టం చేస్తున్నాయి కాబట్టి కార్మికుల ఎజెండానే మా ఎజెండా అని చెప్పేసి మిగిలిన ఎజెండాలు పక్కకు పెట్టేసి అన్ని కార్మిక సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు ఈ సమ్మె కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకు వస్తున్న పరిస్థితిలో మన ప్రీమియర్ కంపెనీలో దాన్ని ఖచ్చితంగా జయప్రదం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, ఇక్కడ మన సిఐటి ఉంది, ఇక్కడ ఐఎన్టీసీ ఉంది, ఇక్కడ హెచ్ఎంఎస్ ఉంది, అన్ని సంఘాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఈరోజు ఒక తాటి మీదకి వచ్చి ఈ సమ్మెను జయప్రదం చేయడం అంటే భవిష్యత్తు మన కార్మిక హక్కులు కాపాడుకోవడానికి అని చెప్పేసి ఈరోజు మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. రెండవది బిఎంఎస్ కూడా ఉంది. ఈరోజు ఈ సమ్మెలో లేని, భారతదేశ సమ్మెలో ఏకైక సంఘం బిఎంఎస్ మాత్రమే. బిఎంఎస్ వాళ్ళు మాత్రమే సమ్మె చేయట్లేదు. మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది ఒక రాజకీయ సమ్మె అనో, లేదా బీజేపీకి వ్యతిరేక సమ్మె అనో రకరకాలుగా మాట్లాడుతున్నారు. సరే, పొలిటికల్ గా మేము బీజేపీ వ్యతిరేక సమ్మె చేస్తున్నామని మనం చెప్పట్లేదు. కానీ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నాం. లేబర్ కోడ్లో మీ వైఖరి చెప్పమంటే దాని మీద మాట్లాడతలేరు. కనీస వేతనాలు 26,000 అడుగుతున్నారు కదా. ఆల్రెడీ మా బీజేపీ ప్రభుత్వం 21,000 ఇస్తుందని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళ సమ్మె హక్కు మేము ఎక్కడ లేదా అన్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి బిఎంఎస్ వాళ్ళు కూడా పునరాలోచన చేసుకోవాలి. కార్మిక వర్గం కోసం కలిసి పనిచేయాలని చెప్పేసి ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కోరితే వాళ్ళు తిరస్కరించి బీజేపీ తెస్తున్న విధానాలు కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి సపోర్ట్ చేస్తూ కరపత్రాలు వేస్తా ఉన్నారు. మేము సమ్మెలో లేమని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు సమ్మెలో లేకపోతే లేండి, కానీ సమ్మె చేయకండి అని చెప్పే రైట్ మీకెక్కడిది. కాబట్టి కార్మిక వర్గం యూనియన్లకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మనం ఐక్యంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. రేపు మీ ప్రీమియర్ లో ఈ ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రీమియర్ కంపెనీలో ఈ మొత్తం సమ్మెను జయప్రదం చేసే రకంగా ముందుకు తీసుకొని పోవాలి. ఈ మేనేజ్మెంట్ కింద ఉన్నటువంటి ఇతర కంపెనీలు ఉంటే కూడా వాటి కూడా బంద్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ చేయాలని చెప్పేసి ఈ గేట్ మీటింగ్కి అవకాశం కల్పించి మాట్లాడించినందుకు మీ నాయకత్వానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జయప్రదం చేయండి. రేపు జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయండి. ఇక్కడ పాల్గొన్న అన్ని యూనియన్ల జనరల్ సెక్రటరీలకి